ప్రతి వారం మనం ఒక్కొక్క మహారథిని కలుసుకుంటూ ఉన్నాము. అనేక గుహ్య రహస్యాలని కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాము. మనం చాలా 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 భాగ్యశాలి ఆత్మలము. ఈరోజు విశేషించి గిరీష్ బ్రదర్ ని మనం కలుసుకోబోతున్నాము. మన ఎదురుగానే కూడా ఉన్నారు అన్నయ్య గారు. అన్నయ్య గారికి హృదయపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. బాబా పిల్లలందరూ కూడా చాలా గొప్ప విశేష ఆత్మలు. బాబా అలాంటి జ్ఞాన రత్నాలు కోటాను కోట్లలో వెతికి 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 కోహినూరు డైమండ్ లాంటి పిల్లల్ని బాబా పట్టుకున్నారు. వీరి యొక్క విశేషతలని మనం ఏమని వర్ణించాలి, ఎంతని వర్ణించాలి? బాబాని అత్యంత గొప్ప మహిమా యోగ్యుడు. ఆయన ఎంచుకున్నటువంటి పిల్లలందరిలో విశేషతల్ని వర్ణిస్తూ ఉంటే బాబా అంటారు కదా, భాగవతం బుక్ తయారైపోతుంది అని అంటారు ఒక్కొక్కరి గురించి. నిజంగా గిరీష్ అన్నయ్య యొక్క బయోడేటా మనం చదువుతూ ఉంటే అయితే ఇన్ని టాలెంట్స్ అన్నయ్యలో ఉన్నాయా అని అనిపిస్తుంది అనమాట. అంత గొప్ప విశేషాత్మని, మహారథి ఆత్మని ఈ రోజు బాబా మనందరికీ కూడా పరిచయం చేయబోతున్నారు. పరమేశ్వరుని నిమిత్తంగా ఉంటూ అన్నయ్య గిరీష్ బ్రదర్ జ్ఞానంలోకి 1977 సంవత్సరంలో వచ్చారు. బ్యాచిలర్ మెకానికల్ బిట్స్ ఇంజనీరింగ్ లోపల జార్ఖండ్ లో చేశారనమాట ఇంజనీరింగ్. ఈ ఇంజనీరింగ్ పాస్ అయిన తర్వాత లోకల్ సెంటర్ ధనాబాద్ లోపల 1980లో అన్నయ్య సమర్పితమయ్యారు. 1980 లోపల. అప్పటికి మేము పుట్టాము అంతే, తీసుకున్నాం అంతే. కానీ అన్నయ్య అప్పటికే బాబాని తెలుసుకొని ఇంజనీరింగ్ పాస్ అయ్యి బాబా బిడ్డగా డెడికేట్ అయ్యారు. 1980 నుంచి 2003 వరకు ధనాబాద్ సెంటర్ లోనే అన్నయ్య ఈశ్వరీయ సేవలను అందిస్తూ ఉన్నారు. తర్వాత జ్ఞాన్ సరోవర్ వాల్యూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 2003 సంవత్సరం నుండి పూర్తిగా జ్ఞాన్ సరోవర్ లో ఉంటూనే అక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు. 10 ఎడ్యుకేషన్ బుక్స్ అన్నయ్య హిందీ, ఇంగ్లీష్ అనువాదం చేశారనమాట అన్నయ్య. ఎంత చూడండి, వాల్యుబుల్ సమయం అంతా కూడా ఎలా వినియోగించుకున్నారో చూడండి. ఒక్కొక్క సెకండ్ కూడా ఏ మాత్రం వేస్ట్ చేయకుండా అన్నయ్య తన దగ్గర ఉన్న టాలెంట్స్ ని, విశేషతల్ని, బాబా ఇచ్చినటువంటి డిగ్రీలని ఇవన్నీ కూడా ఉపయోగించుకొని ఈశ్వరీయ సేవలో అనేకులు కూడా తెలుసుకోవడం కోసం వీలుగా, ఇంకా చూడండి బుక్స్ అందరూ కూడా చదివి ఎంతమంది బాబా పిల్లలు అయిపోయి ఉంటారు, ఎంత బాబా పట్ల ప్రేమను పెంచుకొని ఉంటారో మనం ఇంకా చెప్పవలసిన అవసరం లేదు. తర్వాత వాల్యూ ఎడ్యుకేషన్ కోర్స్ అన్నమాట. దాదాపు సో మెనీ ఇయర్స్, చాలా సంవత్సరాల నుండి అన్నయ్య వాల్యూ ఎడ్యుకేషన్ కోర్స్ లోపల ఫెకల్టీగా చేస్తున్నారనమాట. రాజస్థాన్ చాప్టర్ లోపల ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ తరపున 2011లో అన్నయ్య 60 కాలేజీలు, యూనివర్సిటీస్ లోపల ఈశ్వరీయ సందేశాన్ని అందించడం జరిగింది. అసలు నిజంగా పూర్తిగా జీవితాన్ని సఫలం చేసుకున్నారు అని అనొచ్చు అనమాట మనం. బాబా జ్ఞానమే ఎడ్యుకేషన్, వాల్యూ ఎడ్యుకేషన్ కదా, స్పిరిచువల్ వాల్యూ ఎడ్యుకేషన్ అన్నమాట బాబా యొక్క జ్ఞానం అనేది. మరి ఈ స్పిరిచువల్ వాల్యూస్ ని బయట ప్రపంచంలో వాళ్ళేమో ఓన్లీ ఎడ్యుకేషనే చేస్తున్నారు. స్పిరిచువల్ వాల్యూస్ అనేవి పూర్తిగా అంతరించిపోయింది. అలాంటిది చదువుల తల్లి, చదువులు చదువుకునేటటువంటి ప్రాంగణం లోపలికి వెళ్ళి మరి అనేక రకాలుగా పెద్ద పెద్ద డిగ్రీలు, పీజీలు మరి ఇవన్నీ చేశాము అని అనిపించుకునేటటువంటి వాళ్ళు, మేము చాలా చదివాం, చాలా డిగ్రీలు సంపాదించాం అనేటటువంటి వారి దగ్గరకు కూడా వెళ్ళి ఇది స్పిరిచువల్ వాల్యూస్, ఇది ఎడ్యుకేషన్ అంటే అని చక్కగా అన్నయ్య సర్వీస్ చేయడం అనేది జరిగింది. వర్తమాన సమయంలో మీడియా డిపార్ట్మెంట్ లో అన్నయ్య సేవలు అందిస్తూ ఉన్నారు. విశేషంగా 18 సంవత్సరాలు ధనాబాద్ లోపల హై స్కూల్లో ఆయన అన్నయ్య గారు ప్రిన్సిపల్ గా కూడా వర్క్ చేశారు. ఆ ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తూనే డిఫరెంట్ డైలీ న్యూస్ పేపర్స్ లోపల చీఫ్ సబ్ ఎడిటర్ గా కూడా పనిచేశారనమాట. 38 సంవత్సరాల నుండి కుమార్ జీవితాన్ని అన్నయ్య జీవిస్తూ ఉన్నారు. చూడండి, ఎడ్యుకేషన్ అంటేనే పూర్తిగా చిన్న పిల్లల దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా మీడియా సేవ అంటే టోటల్ వరల్డ్, అన్ని స్టేట్స్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఈశ్వరీయ సేవలను ఇంకా బేహద్దుగా చేయడం కోసం అన్నయ్య ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేస్తూనే తర్వాత మీడియా సేవ లోపల కూడా
మీడియా ద్వారా కూడా బాబా యొక్క ప్రచారం ఇప్పుడంతా మీడియానే కదా. ఇంకా ఇప్పుడైతే కరోనా టైంలో ఎవరెవరు కూడా ప్రోగ్రాములు చేసే స్థితిలో లేరు. మీడియా ద్వారానే బాబా యొక్క సేవ అనేది జరుగుతుంది. మరి విశేషంగా అన్నయ్య సేవల్ని మనందరం కూడా అభినందించాల్సిందే అన్నమాట. నిరహంకారి నిరాకారి ఆత్మ పిలవగానే మన ముందరికి వచ్చేసారు. మనందరితో కూడా అన్నయ్య అనుభవాలని షేర్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని ఇలా చూడడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. పర్సనల్ గా అయితే మేము కలుసుకోలేము, మీ దగ్గరికి రాలేము. వచ్చినా కూడా మీరు మీ సేవల్లో బిజీగా ఉంటారు. కానీ ఇలా మిమ్మల్ని కలుసుకోవడం, మీ యొక్క దృష్టి తీసుకోవడం చాలా 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 ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. పరమేశ్వరయ్య కొనసాగిస్తారు. ఓం శాంతి. అందరికీ సంధ్యా సమయం వేళ అందరికీ స్వాగతం. ఈ ప్రోగ్రామ్ లో ప్రశ్నలు సమాధానం అని చాలా మంది బ్రాహ్మణులకి ఉంటది ప్రశ్నలు, కానీ చెప్పుకోలేకపోతారు కొంతమంది. సో ఇది అందరికీ, సో ఈ ప్రశ్న సమాధానం అనేది అందరికీ ఉపయోగపడుతుంది. అది స్టూడెంట్ కావచ్చు, గృహస్థులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఈరోజు మనం, ఎందుకంటే బాబా స్టడీ ఏదైతే ఉందో పిహెచ్డి, ఇది బాబా ఒక శబ్దాన్ని కూడా మనం పట్టుకొని జీవితంలో తెచ్చినట్లయితే ఈ మేనేజ్మెంట్ లో ఏదైతే ఉందో లైఫ్ లో, మైండ్ మేనేజ్మెంట్, స్కిల్ మేనేజ్మెంట్, హెల్త్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, సర్వ మేనేజ్మెంట్ లో బాబా యొక్క జ్ఞానంలో ఉంది. ఈ బాబా ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క ఎడ్యుకేషన్, శివబాబా యొక్క ఎడ్యుకేషన్ 750 crores ఆత్మలకి ఉందన్నమాట. 750 కోట్ల ఆత్మలకి సమాధానం. అందుకనే ఏ క్వశ్చన్ అయినా, ఏదైనా, ఏ రకమైన స్పిరిచువల్ సైంటిఫికల్ ఏదైనా మీరు అడగవచ్చు దీనికి క్లియర్ చేయడానికి. ఎందుకంటే సంశయం మనసులో ఉన్నట్లయితే డౌట్ వస్తూ ఉంటుంది, సంశయాన్ని క్లియర్ చేసినట్లయితే నిశ్చయంగా ఉంటాం. సో ఈ రోజు మన దగ్గర గిరీష్ అన్నే వచ్చి ఉన్నారనమాట స్పీకర్ రూపంలో. సో ఇప్పుడు మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓం శాంతి అన్నయ్య. ఓం శాంతి. వినండి. ఏం పురుషార్థం చేస్తే ఆత్మకు మరియు శరీరానికి శక్తి లభిస్తుంది? ये बोलती है मेरा नाम शिवानी है, स्टूडेंट नलगोंडा, अब जाके है ना. तो ये बोलती कौन सा पुरुषार्थ करने से और आत्मा को और देह को ताकत मिलेगी, उसकी ये क्वेश्चन. हाँ, थैंक यू सिस्टर शिवानी. आवाज जा रहा है ना? हाँ जा रहा है, समझ में आ रहा है. तो आपका प्रश्न अच्छा है. शरीर के ताकत के लिए तो सबको पता ही है क्या करना है. तो हम लोग शरीर को कैसे ताकत मिले उस पर ज्यादा ध्यान नहीं देंगे. ఆత్మ को कैसे ताकत मिले उस पर हम लोग अभी आज चर्चा करेंगे. థ్యాంక్ యూ శివాని. మీ ప్రశ్న చాలా చక్కగా ఉంది, బాగుంది. అయితే మనం శరీరం గురించి అయితే ఉంది తెలుసు మనకి, కానీ దానిపైన ధ్యాస వహించము. కానీ ఆత్మను సశక్తికరణంగా ఎలా చేయాలి, శక్తిశాలిగా ఎలా చేయాలనే దానిపైన అటెన్షన్ ఇద్దాం. अब आत्मा को 63 जन्मों की बीमारी लगी हुई है అంటున్నారు. ఆత్మకైతే 63 జన్మలు త్రుప్పు పట్టుంది. आत्मा पूरी तरह से बीमार है, ये हमें शिव बाबा ने बता दिया. ఆత్మ పూర్తిగా రోగగ్రస్తులై ఉంది. ఇది ఈ విషయం శివ్ బాబా గారు మనకి వివరించారు. और इसका इलाज भी उन्होंने बता दिया. इसका इलाज है राजयोग का अभ्यास. దాని యొక్క చికిత్స అనండి ఎలా చేయాలనేది శివబాబా వైద్యనాథుడు కాబట్టి అతను వివరించారు. और इस इलाज का जो अंक गणित है, एरिथमेटिक, वो ये है कि हमें कम से कम 3.5 घंटा हर दिन शिव बाबा को याद करना है. ఈ చికిత్సని ఎలా పొందాలంటే కనీసం దాదాపుగా 3.5 గంటలు బాబాకి మనం జ్ఞాపకం చేయాలి. अब 3.5 घंटे का अरिथमेटिक ये है कि महीने में कम से कम 108 घंटा तो बने. 3.5 గంటలు లెక్క వేసుకున్నట్లయితే రోజు మొత్తంలో నెలకి కితనా గంట? 108. 108 గంటలు కంసకమైన జ్ఞాపకం చేయాలి. अभी बाबा तो कहते हैं कि कम से कम तुम्हारे याद का अभ्यास 8 घंटे का होना चाहिए. బాబా చెప్తారు తక్కువలో తక్కువ 8 గంటలైన స్మృతి ఉండాలి రోజు మొత్తంలో. लेकिन दुनिया में हम लोग दूसरे बहुत सारे कार्य में व्यस्त रहते हैं. కానీ ప్రపంచంలో అనేక కార్యాలు వ్యస్తమై ఉంటాం మనం. तो 8 घंटे का योग अभ्यास नहीं कर सकते, 108 घंटा तो करना ही है. 8 గంటలు యోగాభ్యాసం చేయకపోవచ్చు, కానీ 108 గంటలు అయితే చేయాల్సిందే. क्योंकि 108 घंटे एक महीने का अभ्यास नहीं होगा तो हमारी स्थिति नीचे की तरफ आने लगेगी. 108 గంటలు, నెలలో 108 గంటలు ఒకవేళ అభ్యాసం లేకపోతే మన స్థితి కిందికి దిగుతుంది. अर्थात विकास के बदले हम धीरे धीरे पतन की तरफ बढ़ेंगे. అనగా వికాసం అయ్యే బదులు, అనగా వృద్ధి అయ్యే బదులు మెల్లమెల్లగా డౌన్ ఫాల్ లో వెళ్తాం. यानी कि आपके प्रश्न का उत्तर यह हुआ
మీ ప్రశ్న యొక్క సమాధానం ఇదైందనమాట. कि आपको राजयोग का भरपूर अभ्यास करना है, రాజయోగం యొక్క సంపూర్ణమైన పరిపూర్ణమైన అభ్యాసం చేయాలి. जहां तक संभव हो शांति पूर्वक अमृत वेले में बैठिए ఎంత సంభవం అనుకుంటే ఉదయం అమృత వేళ కూర్చోండి. और सर्वाधिक अभ्यास इस बात का करना है कि मैं शरीर से अलग एक प्रकाश हूँ, ఎక్కువలో ఎక్కువ అభ్యాసం ఈ అభ్యాసం చేయాలి, ఈ దేహంలో నేను ఒక ప్రకాశాన్ని, अर्थात मैं अजर हूँ, अमर हूँ, अविनाशी हूँ। అనగా నేను అజర్ అమర్ అవినాశిని. यह अभ्यास हमारा भरपूर होना चाहिए ఈ అభ్యాసం పరిపూర్ణంగా ఉండాలి. और इसी अभ्यास के लिए हमें अपनी सारी ताकत लगानी है, ఈ అభ్యాసం కొరకే మన శక్తిని బాగా ఉపయోగించాలి. क्योंकि राजयोग के अभ्यास का जो पहला कदम है రాజయోగం అభ్యాసం యొక్క మొదటి అడుగు वो है आत्मानुभूति। అది ఆత్మ అనుభూతి. और अगर आत्मानुभूति नहीं हुई ఒకవేళ ఆత్మ అనుభూతి तो జరగలేదనుకోండి, हम राजयोग का अभ्यास नहीं कर पाएंगे। మనం రాజయోగం యొక్క అభ్యాసం ఇంకొకటి శరీరానికి మే థోడా బతా దేతాం. శరీరానికి ఏంటంటే ప్రకృతి కాబట్టి ప్రకృతికి కావలసినటువంటి ఫుడ్ ఇవ్వాలి. మొలకలు కానీ పండ్లు కానీ పండ్ల జ్యూస్ కానీ వీటిలో ఏమవుతుందంటే శరీరానికి కావలసినటువంటి ప్రోటీన్ విలువలు అన్ని వచ్చేస్తాయి. అంటే శరీరంతో వర్క్ చేయాలి, కూర్చొని ఇవ్వకూడదు. అప్పుడు శరీరం ఆరోగ్యంగా అవుతుంది, ఎనర్జెటిక్ గా ఉంటుంది. మనసులో శ్రేష్ట సంకల్పాలు ఉండాలి. ఈ రెండు బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఆత్మకి కావాల్సింది ఆత్మకి వెళ్తుంది. ఇప్పుడు అన్నే చెప్పారు ఆత్మకి. శరీరాల్లో కూడా దినచర్య మనము ఉంచుకోవాలన్నమాట. సూర్యోదయం ముందు లేవాలి, సూర్యాస్తమి 10 గంటల తర్వాత ముందే నిద్రపోవాలి, గుడ్ నైట్ మెడిటేషన్ చేయాలి, గుడ్ మార్నింగ్ మెడిటేషన్ చేయాలి. మళ్ళీ ఫుడ్ బాగా తీసుకోవాలి. ఫుడ్ పౌష్టికరమైన ఆహారం. డాక్టర్లు చెప్తూనే ఉంటారు ప్రకృతికి కావాల్సింది ప్రకృతి ఫుడ్ ఎక్కువ తీసుకుంటే యాక్టివ్గా ఉంటాం అన్నమాట. సో ఇది దీని గురించి అన్నయ్య గారు వివరించారు. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నెక్స్ట్. ఎంత పెద్ద సమస్య అయినా చాలా సులువుగా పరిష్కరించాలంటే ఏం చేయాలి? కహా సే ఆప్? హైదరాబాద్ సే? మీ పరిచయం నా పేరు నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ये हरणी है. अच्छा, हैदराबाद से बात कर रही है. ओके ओके। वो बोलते कितने भी खट्टे పరిష్కారం చేయాలనుకోండి, कहने का मतलब ये है कि जब हम अपनी आत्मिक अवस्था में रहते हैं మనం ఆత్మిక స్థితిలో ఉన్నప్పుడు, और जब हम शिव बाबा से जुड़े हुए रहते हैं శివ బాబాతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు तो कोई भी समस्या हमें समस्या नजर नहीं आती। ఏదైనా సమస్య మనకి సమస్యగా అనిపించదు. अर्थात अगर हम देहाभिमान में रहेंगे, అనగా మన బాడీ కాన్షియస్ లో ఉన్నట్లయితే, यानी कि अगर हम ऑर्डिनरी ह्यूमन बीइंग के रूप में रहेंगे సాధారణ మనిషిలాగా ఉన్నట్లయితే तो कोई भी छोटी समस्या बड़ी नजर आएगी। చిన్న సమస్య కూడా పెద్దగా అనిపిస్తుంది. अगर हम अपने को शिव शक्ति मानेंगे, ఒకవేళ మనని మనం శివశక్తి అనుకున్నట్లయితే, यानी कि हम अनुभूति करेंगे कि ऑलमाइटी हमेशा मेरे साथ है, ఆల్మైటీ శివ బాబా నాతో ఉన్నారు, हो जाएगी, సమస్య చిన్నదిగా అవుతుంది. बाबा मदद करेगा బాబా హెల్ప్ చేస్తారు, और विजयी हो जाएंगे। విజయలో అయిపోతాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్. ఓం శాంతి అన్నయ్య. 5 years నుంచి ఉన్నాను అన్నయ్య, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. मैं हैदराबाद से बोल रही हूँ, 5 साल से ज्ञान में है. ఇది డబల్ లైట్ కి లైట్ హౌస్ మైట్ హౌస్ ఒకటేనా అన్నయ్య? డబల్ లైట్ లైట్ హౌస్ మైట్ హౌస్ క్వశ్చన్ ఏంటిది? లైట్ హౌస్ మైట్ హౌస్. డబల్ లైట్ అంటే తేలిగ్గా ఉండడము కదా? ఓకే ఓకే. ये बोलती है मैं 5 साल से ज्ञान में. పేరేంటమ్మా? ఎక్కడి నుంచి? హైదరాబాద్. పేరు? దీపిక అండి. దీపిక అక్కయ్య. హైదరాబాద్ ఎక్కడ? సనత్ నగర్. हाँ, हैदराबाद सनत नगर से बोल रही हूँ मैं, दीपिका हूँ. तो लाइट हाउस और लाइट और माइट ये दोनों एक ही है क्या? स्थिति क्या अंतर? दोनों को एक मान भी सकते हैं हम, लेकिन दोनों एक नहीं है। दोनों का अर्थ हमें समझना चाहिए. ఈ రెండిటికి ఒకరేని అనుకోవచ్చు, అయినా రెండు వేరు వేరుగా ఉంది. ఇది మనం కొద్దిగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. अब लाइट है और माइट. లైట్ మరియు మైట్. तो लाइट को तो प्रकाश है, లైట్ అనేది ప్రకాశం, వెలుతురు. प्रकाश बिल्कुल हल्की है, नजर नहीं आती। ప్రకాశము కనిపించదు కానీ తేలికదనంగా ఉంటుంది. प्रकाश में संसार हमें देखता है, ప్రకాశంలో ప్రపంచం మనకు చూస్తుంది. उसका कोई वजन नहीं है, దానికి ఎటువంటి మనం కొలవలేమన్నమాట. और जितना जितना हम लाइट होते जाएंगे ఎంత మనం తేలికదనంగా అవుతామో उतनी उतनी हमारी माइट बढ़ेगी, అంతంత మన శక్తి పెరుగుతుంది. अब आपको इसी चीज को लेकर के मैं एक बात बता रहा हूँ దీని గురించి నేను ఒక విషయాన్ని कि వివరిస్తున్నాను. हम सभी लोगों को लाइट बन के रहने का पूरा अभ्यास करना चाहिए। మన అందరికి లైట్ గా ఉండే ఒక అభ్యాసం చేయాలి. वह इसलिए ఎందుకంటే అది कि आने वाले समय में
రానున్న సమయంలో जबकि महाविनाश का दृश्य हमारे सामने होगा, మహావినాశనం యొక్క దృశ్యం మన ఎదురుగా వచ్చినప్పుడు तो भारतवर्ष का विनाश एटॉम बॉम्ब से नहीं होगा, భారతదేశం మొత్తం ప్రపంచం ఆటం బాంబుతోనే కాదు, यहाँ होगा सिविल वार। భారతదేశంలో విశేషంగా సివిల్ వార్, గృహ యుద్ధము. यहाँ पर अलग अलग धर्म के लोग एक दूसरे को कत्ल करेंगे। వేరే వేరే ధర్మ వాళ్ళు ఒకరిద్దరిని పొడుచుకుంటూ ఉంటారు. तो जब आप लाइट का बहुत अभ्यास करेंगे, మీరు లైట్ యొక్క అభ్యాసం ఎంతగా చేస్తూ ఉంటారో, यानी कि मैं प्रकाश हूँ, నేను ప్రకాశాన్ని, ये मेरे प्रकाश का शरीर है, ఈ నా ప్రకాశ శరీరం. जब ये अभ्यास आपका बहुत पावरफुल होगा, ఈ అభ్యాసం ఎప్పుడైతే శక్తిశాలిగా అవుతుందో, तो उस समय जब खूने नाहक खेल चलेगा, ఆ సమయంలో రక్తపు యొక్క వరదలు నడుస్తున్నప్పుడు, గొడవలు, लास्ट के टाइम में जब हिंसक घटनाएं घटेगी, చివరి సమయంలో హింసాత్మకమైన ఘటనలు ఘటిస్తున్నప్పుడు, तो हत्यारे आपके सामने तलवार लेकर नाचेंगे, హత్యం చేసే వాళ్ళు మీ ముందు కత్తి పట్టుకొని డాన్స్ చేస్తారు. लेकिन वो आपको कुछ नहीं करेंगे। వాళ్ళు మిమ్మల్ని ఏమి చేయలేరు. अब आप कहेंगे ऐसा कैसे होगा? మీరు చెప్తారు అలా ఎలా జరుగుతుంది, ऐसा इसलिए होगा कि आप लाइट हैं, वो आपको देख नहीं అలా पाता, ఎందుకు జరుగుతుందా, మీరు ప్రకాశంలో ఉన్నారు, మిమ్మల్ని आप చూడలేరు, अदृश्य बन जाओगे। మీరు అదృశ్యంగా అవుతారు. इसीलिए हम बच्चों की मौत कत्ल से नहीं होगी, అందుకని పిల్లలైన మన యొక్క మృత్యు అంతిమంలో ఏదైతే ఉందో అది హత్యతో అట్లా జరగదు हम అన్నమాట. भीष्म पितामह की तरह अपनी इच्छा से शरीर మనం छोड़ेंगे। భీష్మ పితామహ లాగా మన స్వఇచ్ఛతో దేహాన్ని త్యాగం చేస్తాము. इसलिए हमें लाइट होने का पूरा अभ्यास 24 आवर करना అందుకని है। 24 గంటలు లైట్ అయ్యి అభ్యాసం చేయాలి. थैंक यू। ధన్యవాదాలు. లైట్ అంటే తేలికదనం, మైట్ అంటే శక్తి, రెండింటి యొక్క అర్థం. లైట్ అంటే తేలికదనం, ప్రకాశం, ప్రకాశంలో పవర్, దాని మైట్ అంటారు. అందుకని జీవితం ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? సులువుగా వెళ్ళాలి అంటే సులువుగా ఉండాలి. మన సంస్కారాలు కఠోరంగా ఉండవు, ఈజీ నేచర్ అన్నమాట. ఏదైనా పట్టుకుంటే ఏమవుతుంది, కఠినం అనిపిస్తుంది. మనము సులువుగా కావాలనుకుంటాం, మన సంస్కారాలు కఠినంగా ఉంటే. అందుకని ఏదైనా పట్టుకుంటే వదలాలి, అప్పుడు ఈజీనెస్ వస్తుంది. ఎందుకంటే మన సంస్కారం ఏదైతే నేచర్ ఉందో ప్రతిదీ ఈజీ. మోల్డ్ ఈజ్ ఏ రియల్ గోల్డ్ అన్నారు. సమయం సిచ్యువేషన్ని బట్టి కొన్నిసార్లు సాక్షి ఉండవలసి ఉంటుంది, కొన్నిసార్లు ఓర్పు వహించవలసి ఉంటుంది. తొందరపాటు పనికిరాదనమాట. ఈజీనెస్ గా కావాలంటే తొందరపాటు పడొద్దు, ఆవేశంలో రావద్దు. ఓర్పు సహిస్తూ సాక్షిగా చూస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ప్రతిదీ ఈజీ అనిపిస్తుంది. సిచ్యువేషన్ కఠోరంగా ఉంది, ఆ సమయంలో టెన్షన్ లో రావద్దు, రిలాక్స్ గా ఉండాలి. ఎవరైనా ఏమైనా చెప్తున్నారో ఆ సమయంలో ప్రభావంలో రాకూడదు. ఏదైనా మంచి పాటలు వినాలి, ఏదైనా మంచి పుస్తకాలు చదవాలి, మోటివేషన్ అలా చేస్తున్నట్లయితే మనసు తేలికగా అవుతుంది ఆ క్షణానికి. లేకపోతే ఏదైనా ప్రభావితం చేస్తుంది అనుకో, ఆ టైంకి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు దూరంగా వెళ్ళిపోవాలి. ఇది అన్నమాట దానికి పరిష్కారం. బాబా ఓకే. చెప్తారు కదా, పరిస్థితులు డ్రామా झूला झुलाएगी బాబా కి झूले में आप झूलते रहो. జూల్తే రहोगे. వెరీ గుడ్. తెలుగులో చెప్పండి. బాబా చెప్పారు కదా, పరిస్థితులు డ్రామా అన్ని కూడా మనల్ని ఉయ్యల్లో ఊపుతూ ఉంటాయి, కానీ మనం కదిలిపోవద్దు. బాబా ఉయ్యలలో మనం ఊగుతూ ఉండాలన్నమాట. ఈ అతీంద్రియ సుఖం అనే ఆనందం అనే ఉయ్యల్లో సదా ఊగుతూ ఉండాలి. సమస్యలు కలియుగంలో పరిస్థితులు వస్తాయి, ఈ రావద్దు అని అనడానికి కూడా వీలు లేదనమాట. మనం ఎంత వద్దు అనుకుంటూ ఉంటే అన్ని పరిస్థితులు మనకు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఎలా వచ్చేస్తాయంటే పూర్తిగా నలువైపుల వ్యర్థము, నెగిటివ్, బలహీనమైన థాట్స్, బలహీనత, అనేక రకాల స్వభావ సంస్కారాలు, ఇలాంటి స్థితి లోపల కూడా మనం మన యొక్క అనాది స్థితిని, ఆత్మీక స్థితిని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. తర్వాత బాబా మనకి ప్రతిరోజు మురళిలో ఏ మహావాక్యాలు అయితే చెప్తున్నారో, ఈ రోజు కూడా చెప్పారు కదా బాబా, హోలీ జరుపుకోమన్నారు బాబా. కేవలం చంపడం కాదు, కాల్చండి అన్నారు. దానికి ఎంత బాబా వివరణ చెప్పారు. ఖాళీతనాన్ని సంపన్నతతో నింపండి అన్నారు. వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. మనకి ఎప్పుడు వస్తే పరీక్షలు, జీవితంలో మనం ఎప్పుడు ముందుకు వెళ్ళలేకపోతాము అంటే వీళ్ళందరినీ చూస్తూ ఉన్నప్పుడు, మన చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తున్నప్పుడు, స్వభావ సంస్కారాలు పడనప్పుడు, ఘర్షణ జరిగినప్పుడు, వాళ్ళకి మనకి టక్కర్ అయినప్పుడు, అలాంటి సమయంలోనే కదా మనకి బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, సంతోషాన్ని కోల్పోతాం. అలాంటి సమయంలో కూడా బాబా ఏం చెప్పారు, వీళ్ళు మంచి వాళ్ళు, సహజమైన శ్రేష్ఠ సంకల్పాల స్మృతిని బయటకు తీసుకొచ్చుకోమన్నారు బాబా. వీళ్ళు చాలా మంచి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని అనకుండా వీళ్ళు విశేషతలతో గొప్పవాళ్ళు, విశేషతలతో వాళ్ళ యొక్క స్వభావ సంస్కారాలతో, ఆత్మిక స్థితితో చూడండి వాళ్ళని.
అప్పుడు మీరు పరివర్తన కాగలుగుతారు, వాళ్ళని కూడా మీరు పరివర్తన చేయగలుగుతారు. ఇది హోలీ జరుపుకోవడం అంటే అని చెప్పారు కదా బాబా. ఆ ప్రశ్నకి ఈ రోజు దాని సమాధానం చెప్పారు బాబా. ఓం శాంతి, హైదరాబాద్ వనస్థలిపురం, శైలజకే. ఓం శాంతి అమ్మా, ఓం శాంతి, ఓం శాంతి. చెప్పండి, శాంతనే. మీ పరిచయం ఇవ్వండి. చెప్పండి. శైలజ హే మాత, जी వనస్థలిపురం, హైదరాబాద్ సే. విదేహి స్థితికి అశరీరి స్థితికి తేడా ఏంటో చెప్పండి. ओके, बहन बोलती है माता जी, विदेही स्थिति अशरीरी स्थिति का फर्क क्या है वो बताइए. विदेही मतलब भी अशरीरी ही होता है. विदेही అనగా ఒక రకమైన అశరీరినే, अर्थात कि हम देह में नहीं हैं, అనగా మనం దేహములో లేము, देह से अलग हैं. దేహం నుండి వేరే ఉన్నాము. और अशरीरी भी वही है कि शरीर में नहीं है, అశరీరి కూడా అదే, శరీరంలో లేము, शरीर से अलग हैं. శరీరం నుండి న్యారా, यानी कि मैं आत्मा हूँ, అనగా నేను ఆత్మ. मैं అశరీరి బాబా ఎప్పుడు చెప్తారంటే, వ్యవహారంలో నడుస్తూ చూస్తూ ఉన్నప్పుడు అశరీరి కామంటాడు, అశరీరి అభ్యాసం చేయమంటాడు. ఇక్కడ యోగములో విదేహి కామంటాడు. రెండు ఉంది చూడండి. ఇక్కడ మనం కర్మ వ్యవహారంలో స్థూలంగా బిజీ ఉంటాం కాబట్టి అశరీరి అభ్యాసం, ఇది ఒక ఎక్సర్సైజ్ లాగా. అశరీరి అంటే మాటికి మనం బాడీ కాన్షియస్ లో వస్తాం, ఒక ట్రాఫిక్ కంట్రోల్ అన్నమాట. అంటే ఆత్మతో ఆత్మ అనుకొని ఆత్మని చూడడం, ఆత్మ అభ్యాసం, దాని సమానం ఇవ్వడం, నేను ఫలానా ఆత్మ ఇదాన్ని అశరీరి అభ్యాసంలో వస్తుంది. ఇది దానినే పంచస్వరూప అభ్యాసం అనండి, ట్రాఫిక్ కంట్రోల్ అనండి. ఈ మధ్యలో ఏదైతే అభ్యాసం చేస్తామో, అంటే బట్టలు విప్పడం, బట్టలు వేసుకోవడం, విప్పడం వేసుకోవడం, డ్రెస్, దేహాభిమానాలు వేసుకుంటున్నాం కర్మ చేస్తున్నప్పుడు. కర్మ పూర్తయిపోయింది, 1 minute 2 minute అయిపోయింది, మళ్ళీ దేహాభిమానం అనేటువంటి వస్త్రాన్ని తీసేసాం, అసలు వస్త్రాన్ని వేసుకున్నాం. దీనిని ఒక రకమైన అశరీరీ స్థితి అంటాం. అంటే శరీరంలో ఉన్నాం, శరీరంలో లేం, ఎక్సర్సైజ్ ఇది. ఓకే, ఇది అర్థమైంది కదా. స్థూలంగా చూస్తున్నాం కానీ సూక్ష్మతలో వెళ్తున్నాం, ఇది అశరీరి అన్నమాట. స్థూలంగా పిల్లలు, భార్య, భర్త వీళ్ళంతా కనిపిస్తున్నారు, సగే సంబంధి. అందులో మన వృత్తి ఏం చేస్తుంది, ఆత్మని చూస్తున్నాం, దీనిని అశరీరి అంటాం అన్నమాట. కర్మ చేస్తున్నాం, వంట వండుతున్నాం, బట్టలు ఉతుకుతున్నాం, స్నానం చేస్తున్నాం. అంటే కర్మ బీజీలో మధ్యలో ఆగి అభ్యాసం చేసేది అశరీరి. అంటే ఇప్పుడిప్పుడే బాహ్యముక్తలో వచ్చాం, ఇప్పుడిప్పుడే సైలెన్స్ లో వెళ్ళిపోయాం, ఇది అశరీరి. విదేహి అంటే ఒక ఫరిస్తా రూపంలాగా కూర్చొని మళ్ళీ ఆ స్థితిలోమై బాబాని చూడాలన్నమాట. అదే స్థితి కర్మ చేసినప్పుడు, బాహ్యముక్తలో ఉన్నప్పుడు దీన్ని ఎక్సర్సైజ్ లాగా చేయడం అశరీరి. యోగంలో కూర్చున్నప్పుడు సంపూర్ణమైన స్థితిలో మునుగడడం, దానినే స్మృతి స్వరూపం అంటాడు. ఇక్కడ స్మృతి ఇవ్వవలసి ఉంటుంది అశరీరిలో. విదేహి అంటే స్మృతి స్వరూపమై కూర్చోవాలన్నమాట సంపూర్ణ స్టేజ్ లో, దానిని విదేహి అంటారు. ఈ రెండింటి యొక్క తేడా. చెప్పండి, వాయుమండలాన్ని ఎలా తయారు చేసుకోవాలి? శుద్ధ వాయుమండలాన్ని, అంతేనా? వాయుమండలం దాని గురించి అంటే వాతావరణము అని అంటారు, వాయుమండలం అవ్యక్త బాబా వాయుమండలం చెప్తుంటారు కదా, వాయుమండలం అలా ఉంది, వాయుమండలంలో ఉంటూ మనం సేఫ్ గా ఉండాలి. వాయుమండలం ఏంటి? అదేనా క్వశ్చన్? అవునన్నయ్య. व्हाट इज दिस वायुमंडल? वायुमंडल माना क्या? जो बाबा वायुमंडल के बारे में बताते हैं, वायुमंडल माना क्या, उसका क्वेश्चन? बाबा जो वायुमंडल बोलते हैं उसका तो बहुत गहरा अर्थ है. బాబా గారు మనకి ఏదైతే వాయుమండలం గురించి వివరిస్తున్నారో దానిది చాలా లోతైన అర్థం ఉంది. लेकिन वैसे वायुमंडल का मतलब है कि हवा जो है ऑक्सीजन, हाइड्रोजन, नाइट्रोजन और दूसरे प्रकार की बहुत सारी बातें. మామూలుగా వాయుమండలం తీసుకున్నట్లయితే హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్ ఈ బ్రహ్మాండంలో ఏదైతే ఉందో, वो हमारी पृथ्वी के पास, हमारे शहर के पास, हमारे गांव के पास, ఈ పృథ్వీ పైన, పృథ్వీ లోపల, బయట, మన పట్టణాల పైన, వెనక, ముందు, ఇవన్నీ గ్రామాల దగ్గర, हमारे घर के आसपास वो शुद्ध है మన ఇంటి పరిసరాలు వెనక ముందు ఏదైతే బయట ఉందో శుద్ధంగా या वो शुद्ध नहीं है, అశుద్ధముగా ఉందా, శుద్ధముగా ఉందా. तो ये सारी चीजें बिल्कुल भौतिक है. ఇవన్నీ భౌతికమైనది, పొల్యూషన్ కూడా అని అంటాం. लेकिन बाबा जो इस वायुमंडल की बात करते हैं, బాబా గారు ఏదైతే వాయుమండల గురించి విషయం చెప్తుంటారో, उस वायुमंडल का मतलब होता है शांति का
वायुमंडल, ఆ వాయుమండలం దానిని అంటారు శాంతి వాయుమండలం. पवित्रता का वायुमंडल, పవిత్రత యొక్క వాయుమండలం, आनंद का वायुमंडल, ఆనందం యొక్క వాయుమండలం, खुशियों का वायुमंडल సంతోషం యొక్క వాయుమండలం, और हर प्रकार से श्रेष्ठता का वायुमंडल। ప్రతి విధముగా శ్రేష్టమైన వాయుమండలం, శ్రేష్టత యొక్క. उदाहरण के लिए ఎగ్జాంపుల్, आप जब मंदिर में जाते हैं మీరు మందిరానికి వెళ్ళినప్పుడు तो आपके मन का भाव अलग होता है, మీ మనసు యొక్క భావన వేరు ఉంటుంది. लेकिन जब आप खेल के मैदान में जाते हैं మీరు క్రీడలో వెళ్ళినప్పుడు वहाँ भाव अलग होता है। అక్కడ భావన వేరు ఉంటుంది. हम सभी बाबा के बच्चे మనమందరం బాబా పిల్లలం. जब भी कभी अपने अज्ञानी दोस्त के घर जाते हैं అజ్ఞాని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు उनके घर का माहौल बिल्कुल अलग होता వాళ్ళ है। ఇంటి యొక్క వాతావరణం వేరుగా ఉంటుంది. वहाँ पूरी तरह से सांसारिकता दिखलाई पड़ती అక్కడ है। ప్రపంచికంగా ఉంటుంది సంసారం. उनके पर्दे, వాళ్ళ లోపల కర్టన్ లోపల उनके घर में जो एक प्रकार से प्याज लहसुन आदि की बदबू, ఏదైతే ఎల్లిపాయ ఉల్లిపాయ యొక్క బదువు దుర్గంధం, बच्चों का आपस में लड़ना झगड़ना, పిల్లలు కొట్లాడడం పరస్పరం, तो बिल्कुल सांसारिक माहौल होता है। ప్రపంచిక యొక్క వాతావరణం ఉంటుంది. और हम वहाँ లౌకికములో. 5 मिनट से ज्यादा हम रहना पसंद మనం नहीं 5 करते, నిమిషాల కంటే ఎక్కువ ఉండలేము అక్కడ వెళ్ళినా కూడా. लेकिन हम सभी बाबा के बच्चे కానీ మనం అందరం బాబా పిల్లలం. जब भी कभी आश्रम पे जाते हैं ఎప్పుడైనా సెంటర్ కి వెళ్ళినప్పుడు तो घुसते ही सबसे पहले क्या अनुभूति होती है? ప్రవేశించగానే ఏ అనుభూతి కలుగుతుంది మనకి? हर तरफ शांति, నలువైపుల శాంతి, साइलेंस। సైలెన్స్. हम भी शांति से बाबा के कमरे में बैठ మనం కూడా जाते हैं శాంతిగా బాబా ఇంట్లో కూర్చుంటాము. और बाबा से शक्तियां लेते हैं। బాబా నుండి శక్తి తీసుకుంటాం. वहाँ हर तरफ पवित्रता है, నలువైపుల పవిత్రత ఉంటుంది, हर तरफ सादगी है, స్వచ్ఛత ఉంటుంది, हर तरफ स्वच्छता है, స్వచ్ఛత, సాధారణత, मन को सादगी। सुकून मिलता है, మనసును సుఖానుభూతి కలుగుతుంది, आत्मा को सुकून मिलता है, ఆత్మని సుఖానుభూతి కలుగుతుంది, अच्छा लगता है। మంచిగా అనిపిస్తుంది. ऐसा ही वातावरण वायुमंडल ఇలాంటి వాతావరణ వాయుమండలము हम सभी भाई बहनों को మన అందరి సోదరి సోదరులందరికీ अपने अपने घर का बनाना తమ है। తమ ఇంటిలో తయారు చేసుకోవాలి. इसके लिए हमें దీని కొరకు మనం सेवा केंद्र को, सेंटर को, సేవా కేంద్రాన్ని, సెంటర్ ని, ज्ञान सरोवर को, पांडव भवन को జ్ఞాన సరోవరం పాండవన్ అయినా फॉलो करना है। అనుసరించాలి హెడ్ క్వార్టర్ ని. जब हम यहाँ आते हैं हेडक्वार्टर మనం ఎప్పుడైతే హెడ్ క్వార్టర్ లో వస్తామో ఇక్కడ तो हमें ध्यान से देखना है क्लासरूम कैसा है, మనం ధ్యాసగా చూడాలి. ఇక్కడ మౌంట్ అప్ వచ్చిండు బాబా ఇల్లు ఎలా ఉంది, క్లాస్ రూమ్ ఎలా ఉంది, అటెన్షన్ పెట్టి बाबा का कमरा कैसा है, బాబా రూమ్ ఎలా ఉంది, भोजन कैसा है, భోజనం ఎలా ఉంది, भोजन कैसे बन रहा है, ఎలా తయారవుతుంది. और इन सारी चीजों को अपने घर में फॉलो करना है। ఈ అన్ని వస్తువులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇంట్లో ఫాలో చేయాలి. ఇక్కడ ఉన్నదే అక్కడ ఫాలో చేయమంట. अपने घर का वायुमंडल पावरफुल बनाना మన है। ఇంటి యొక్క వాతావరణాన్ని శక్తిశాలిగా తయారు చేసుకోవాలి. आपके घर में कोई भी आए మీ ఇంట్లో ఎవరు వచ్చినా కూడా तो शांति और आनंद की अनुभूति करे। శాంతి మరియు ఆనందం యొక్క అనుభూతి కలగాలి. ओके, थैंक यू। సంపూర్ణ ఖుషి కైసారే, సంపూర్ణమైన సంతోషం ఎలా ఉండాలి? సంపూర్ణమైన సంతోషం అని దేనిని అంటారు? సంపూర్ణ ఖుషి कैसे रहे? संपूर्ण खुशी किसको कहेंगे? ఖుషి స్థాయి रहने के लिए क्या करना? ఖుషి, సంతోషం అనేది స్థిరంగా ఉండడానికి ఏం చేయాలి? సంపూర్ణమైన సంతోషం దేనిని అంటాం? సంతోషం స్థిరంగా ఉండడానికి ఏం చేయాలి? ఇప్పుడు దీని ఎక్స్ప్లెనేషన్ అన్నయ్య చెప్తారు. तो संपूर्ण खुशी तब तक हमारे जीवन में नहीं आएगी సంపూర్ణమైన సంతోషం ఎప్పటి వరకు మన జీవితంలో రాదు అంటే जब तक कि हमसे भूल होना बंद नहीं होगा। మన ద్వారా పొరపాట్లు ఎప్పటి వరకు అయితే నడుస్తూ అది ఆగిపోతావు అప్పటి వరకు సంతోషం అనేది రాదు. भूल होने का मतलब कि जब तक हमारी आई क्रिमिनल रहेगी, పొరపాట్లు అవుతుందంటే దాని అర్థం ఏంటంటే మన యొక్క దృష్టి ఏదైతే అశుద్ధంగా ఉంటుందో, जब तक हमारे मन में कोई छिपा हुआ एजेंडा रहेगा, మన మనసులో ఏదైనా దాగి ఉన్న ప్లానింగ్ ఉందో, ऊपर ऊपर से हम बड़ी बड़ी बातें करेंगे పైన పైన మాత్రం మన పెద్ద పెద్ద విషయాలు మాట్లాడతాం, लेकिन अंदर में हम स्वार्थ से भरे रहेंगे, లోపల మన స్వార్థంలో ఇమిడిపోయి ఉన్నాం అనుకోండి, हमारे से कोसों दूर रहेगी शांति और सुख और खुशी। సుఖము, శాంతి, సుఖము చాలా దూరం ఉంటుంది మనతోటి. इसीलिए हम सभी भाई बहनों को అందుకని మన అందరి అక్కేలే అన్నేలకి अंदर से और बाहर से లోపల నుంచి మరియు బయట నుంచి बिल्कुल एक समान रहना है। ఒకే సమానంగా ఉండాలి. मन में किसी के लिए दुर्भावना, మనసులో ఎవరి పట్ల కూడా దుర్భావన, किसी के लिए बुरा बर्ताव, ఇతరులకు చెడుగా ప్రవర్తించడం, मन में कोई गंदगी, మనసులో ఏదైనా అశుద్ధత, कोई कचरा, చెత్త,
नहीं रहना चाहिए। ఉండకూడదు. यानी कि बाबा ने जो धारणा और मर्यादा బాబా ఏదైతే ధారణ మర్యాద నేర్పించారో, बताया है बच्चों को, వివరించారో, उन सभी का पालन करना है। దానన్నిటి యొక్క పాలన చేయాలి. उदाहरण के लिए ఎగ్జాంపుల్, ఉదాహరణ కొరకు बाबा ने कहा है बच्चे अन्न की शुद्धि चाहिए, బాబా అన్నం యొక్క శుద్ధత కావాలి అని. और हम बाजार में जाके समोसे खा लें, మనం బయటికి వెళ్ళి సమోసా తింటున్నాం బజార్లో, మార్కెట్ లో. कोई देखने तो जाता नहीं, ఎవరైతే చూడట్లేరు కదా, खुशी गायब हो जाएगी, సంతోషం వెళ్ళిపోతుంది. क्योंकि बाबा देखता है। ఎందుకంటే బాబా చూస్తా ఉన్నారు. और आप तो जानते हो कि आपने गलती की, మీరు తెలుసు కదా పొరపాట్లు చేశామని. మనం खुशी नहीं रहेगी। ఖుషి नहीं रहेगी. और क्या करते, మిషన్ గా సమస్తే ఆజ్కల్ తో. ఈ రోజులు ఏం మంచి బీకెలు ఎలా తయారైపోయారంటే ఇది మిషన్ అని కూడా తినేస్తా ఉంటాం. तो अन्न की शुद्धि बहुत जरूरी है अपने यहाँ। అన్నం యొక్క శుద్ధి చాలా అవసరం, తప్పనిసరి. जिसने भी समोसा बनाया बाहर, ఎవరైతే సమోసా బయట తయారు చేశారో तो निश्चित रूप से वो शुद्ध तो है नहीं, అది శుద్ధం కాదు కదా, उसके विचार शुद्ध नहीं है, ఆలోచన శుద్ధం కాదు కదా, वो आत्मा नहीं जानता, ఆత్మగా తెలుసుకోరు కదా. నేను ఆత్మని. परमात्मा नहीं जानता, పరమాత్మ గురించి తెలియదు, राजयोग नहीं जानता, రాజయోగం గురించి తెలియదు. उसने बनाया వాళ్ళు తయారు చేశారు, और आपने खा लिया। మనం తిన్నాము. आपके सोच विचार गलत మన चलेंगे ఆలోచన అన్ని తప్పుగా నడుస్తాయి. और जीवन में कभी पवित्रता नहीं आएगी। జీవితంలో ఎప్పుడు పవిత్రత రాదు. ऐसा लगता है कि बाहर समोसा खा लिए छोटी बात है, అలా అనిపిస్తుంది, చిన్న విషయమే కదా, బయట ఒక సమోసే కదా తిన్నదని. लेकिन ये छोटी बात नहीं है। కానీ ఇది చిన్న విషయం ఏమి కాదు. ఇది अच्छा, मर्यादा की पालना का मतलब, మర్యాద పాలన అనగా बहुत सारे भाई बहन अभी तक చాలా మంది అక్కయ్యలు అన్నయ్యలు ఇప్పటి వరకు కూడా घर में भी ఇంట్లో కూడా छिप छिप के గుప్తంగా దాగుకొని या దాగి या जैसे भी हो ఎలా ఉన్నా కూడా प्याज वगैरह खाते हैं, ఉల్లిపాయ బాగా తింటారు మంచిగా. ये नहीं चलेगा। ఇది నడవదు. ఎవరు చూడట్లేరు కదా, అక్కలే ఆడ చూస్తున్నారు, प्याज నడుస్తుంది. प्याज कोई मांस नहीं है, ఉల్లిపాయ మాంసాహారం కాదు, लेकिन प्याज एक बहुत ही घटिया खाना है। కానీ అది మంచి ఆహారం కాదనమాట. ये हमारी वृत्ति को खराब बनाता है, ఇది మన వృత్తిని పాడు చేస్తుంది. ये बहुत तमश है, आग। ఇది తమో గుణి అన్నమాట, అగ్ని. ये हमारे विचारों को प्रभावित करता है, ఇది మన ఆలోచనని ప్రభావితం చేస్తుంది. ये हमें पवित्र बनने से रोकता है, ఇది పవిత్రంగా అవడంలో విఘ్నం వేస్తుంది. हमारे अंदर में ये तमश यानी तामसिक वृत्ति पैदा మన करता है। లోపల తామసిక వృత్తిని ఉత్పత్తం చేస్తుంది. अब कई लोग कहेंगे कि प्याज मांस तो नहीं है, చాలా మంది అంటారు ఈ ఉల్లిపాయ మాంసం అయితే కాదు కదా, ये भी सब्जी है, ఇది కూడా ఆకుకూరలో వస్తుంది కదా. तो सब्जी खाया तो क्या गलत है, ఆకుకూరలు తినడం వల్ల నష్టం ఏముంది, తప్పేంది. लेकिन ये आपको कभी अच्छा बनने नहीं కానీ देगा। ఈ వస్తువులు పదార్థాలు ఏవైతే మిమ్మల్ని మంచిగా తయారు చేయనివ్వవు. और प्याज के मामले में ఈ ఎల్లిపాయ యొక్క విషయంలో ये हमने देखा है, మేము చూశాము కళ్ళతో. मैं जानता हूँ, నాకు తెలుసు, మాకు కూడా बहुत साल से बच्चे चल रहे हैं बाबा के साथ ज्ञान में, చాలా సంవత్సరాల నుంచి బాబా పిల్లలు నడుస్తూ ఉన్నారు 5 జ్ఞానంలో. साल 10 साल 5 15 साल, సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు. लेकिन भोजन को शुद्ध नहीं किया కానీ है, భోజనాన్ని శుద్ధం చేయలే ఇప్పటి వరకు. तो काम नहीं चलेगा, పని నడవదు, ఇక ముందుకు సాగదు, ఇక खुशी की स्थिति नहीं रहेगी, సంతోషం యొక్క స్థితి ఉండదు. एक और भी गड़बड़ रहेगी। ఇంకా ఒకటి అలజడి అవుతుంది जब లోపల. जब बाबा के घर में आएंगे ఎప్పుడైతే బాబా ఇంట్లో వస్తామో, और किसी बच्चे के बगल बैठेंगे, ఎవరి పిల్లల పక్కన కూర్చున్నాం అనుకోండి, तो उसके मुख से बदबू आएगी, వాళ్ళ నోటి నుండి దుర్గంధం వస్తుంది. ఎలిపే మనిషి और ఉల్లిపాయ बिना అనుకోని. बिना बताए हुए दूसरा जान जाएगा कि अच्छा చెప్పకుండానే వేరే వాళ్ళకి అర్థం చేసుకుంటారు, ఓహో ये తిని प्याज ఉన్నావా, खा रहा है, నువ్వు ఉల్లిపాయ తింటూ ఉన్నావా. वो आपको बोलेगा कुछ नहीं, ఏమి చెప్పరు వాళ్ళు, చెప్పరేమీ చెప్పరు. लेकिन आपकी चोरी पकड़ी जाएगी। మీ ఏదైతే దొంగతనం ఉందో, ఆహారంగా మనం ఏదైతే నియమాలు తప్పించి చేస్తున్నాం అది పట్టుకుంటారు. तो ये मैंने 1-2 एग्जाम्पल दिया, ఇది 1-2 ఎగ్జాంపుల్ ఇచ్చాను. लेकिन కానీ बात चल रही थी खुशी की, ఏ విషయం అయితే నడుస్తుందో సంతోషం యొక్క, तो इन छोटी छोटी भूलों को भी करेंगे तो खुशी गायब, చిన్న పొరపాట్లు చేసినా సంతోషం వెళ్ళిపోతుంది. और जो बड़ी भूलें हैं, ఏదైతే పెద్ద పొరపాట్లు ఉన్నాయో, जैसे क्रोध किया, క్రోధం చేశాము, लड़ाई कर ली, గొడవ చేశాము, चोरी कर ली, దొంగతనం చేశాము, मोह के कारण रोने लग गए, మోహానికి వశమై ఏడవడం మొదలు పెట్టాం, विकारी दृष्टि बन गई, వికారి దృష్టిగా అయిపోయింది. ये सारी चीजें तो जीवन को बर्बाद करेगी, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో జీవితాన్ని పాడు చేస్తుంది. और हम कभी खुशी और आनंद महसूस మనం नहीं कर ఎప్పుడు సంతోషం पाएंगे। ఆనందాన్ని అనుభవం చేసుకోలేం. यानी कि अगर खुश रहना है ఒకవేళ సంతోషంగా ఉండాలి అంటే तो बाबा ने जितनी मर्यादाएं बताई బాబా है, ఎంతెంత అయితే మర్యాద వివరించారో, उन सभी मर्यादाओं पर 100% चलना है, ఆ అన్ని మర్యాదలో 100% నడవాలి. और ये हल्का है, आसान है, ఇది చాలా ఈజీ కూడా.
ये कठिन नहीं है। కఠినం కాదు. हम सभी भाई बहनों के अनुभव से మా అందరి అన్నేల యొక్క అనుభవం తోటి ये हमें कठिन नहीं ఇది लगता। కఠినంగా అనిపించదు. అంతమంది నడుస్తున్నాం కదా మనం బాబా పిల్లలు, आपको भी नहीं लगेगा। మీకు కూడా అనిపించదు. एक बार आप फैसला करिए कि मुझे जीवन को शुद्ध बनाना है, ఒక్కసారి మీరు నిర్ణయించండి, నేను జీవితాన్ని శుద్ధంగా తయారు చేసుకోవాలి, तो समस्या खत्म हो जाएगी। సమస్య సమాప్తం అయిపోతుంది. थैंक यू। ధన్యవాదాలు. नेक्स्ट भारती देवी వైజాగ్ అన్నయ్య. भारती देवी है, विशाखापट्टनम से बोल रही हूँ. ज्ञान से कब से? ज्ञानंలో ఎప్పటి నుంచి? 25 years. 25 साल हो गया, 25 సంవత్సరాలు, 25 साल हो गया मुझे. मैं विशाखापट्टनम से भारती देवी हूँ बोल रही हूँ. बहुत सुंदर। ఇప్పుడు అడగండి, క్వశ్చన్ ఏంటిది? मन जीत कैसे होता है? हिंदी में बोल रहे हैं. मन जीत कैसे हो? మనసును ఎలా జయించాలి? जी जी जी, मन जीत बनना है। मन जीत, मन जीत जगत जीत है ना बाबा। हाँ, मन जीते जीत जगत जगत जीत। हम्म. तो ये बहुत अच्छा प्रश्न है और ये आसान भी है बाबा के बच्चों के लिए। ఇది చాలా సహజం బాబా పిల్లలకి. మనస్సు జీతే జగత్తును అని, జగత్తును జయించినట్లు అంటాం కదా. हम सभी बाबा के बच्चे मन के बारे में जानते हैं। బాబా పిల్లలం, మన అందరికి తెలుసు మనసు గురించి. हम जानते हैं कि मन जो है वो हमारा अधीन है, कर्मी है, हमारा वर्कर। మనసు ఏదైతే ఉందో అది మన కర్మచారి, हम मालिक हैं మనం యజమానులం. और मन हमारा वर्कर है। మనసు మన కర్మచారి. हमें आत्मानुभूति के आधार पर, ఆత్మ అనుభూతి యొక్క ఆధారంతో, यानी कि सेल्फ रियलाइजेशन के आधार पर, సెల్ఫ్ రియలైజేషన్ స్వయం యొక్క అనుభూతి ఆధారంతో आत्मा मन को हमेशा ऑर्डर करना है మనసుని సదా ఆజ్ఞనివ్వాలి. कि तुम्हें ऐसा करना है, ऐसा करना है। మీకు ఇలా చేయాలి, ఇలా చేయాలి. अभी तुम शिव बाबा के पास चलो, ఇప్పుడు మీకు శివ బాబా దగ్గరికి వెళ్ళండి. अभी तुम योग की अनुभूति करो, ఇప్పుడు మీకు యోగా అనుభూతి చేయండి. अभी तुम श्रेष्ठ जीवन के बारे में विचार करो, మీరు శ్రేష్ఠ జీవితం గురించి ఆలోచించండి. अभी तुम सकारात्मक चिंतन पर विचार करो। నువ్వు శ్రేష్ఠ ఆలోచన పైన ఆలోచించండి. तो हम इस प्रकार से मन जीत हैं ही। మన ఈ విధంగా మనస్సు పైన విజయం అయితే పొందుతాం. अगर हमें आत्म अनुभूति है, ఒకవేళ మనకి ఆత్మ అనుభూతి అయినట్లయితే तो हम ऑलरेडी मन जीत बन चुके हैं। ఆల్రెడీ మనం మనసును జయించే వారిగా అయినట్లే. दुनिया के लोगों की तरह ప్రపంచం వారిలాగా हम ये नहीं कहेंगे कि मेरा मन चंचल है। మనం ఇలా చెప్పలే నా మనసు చంచలత్వంగా ఉందని. बाबा के बच्चे का मन चंचल नहीं है, బాబా పిల్లల మనసు ఎప్పుడు చంచలత్వం కాదు. क्योंकि हम जानते हैं कि मन हमारा वर्कर है ఎందుకంటే తెలుసు మనసు మన కర్మచారి, और मैं मन का मालिक हूँ। నేను మనసు యొక్క యజమాని. तो इस प्रकार से आप मन को जीत सकते हैं ఈ విధంగా మీరు మనసుని కూడా జయించవచ్చు. और आपका मन जो है हमेशा आपसे पूछेगा कि मैं क्या विचार करूं। అప్పుడు మీ మనసు మీకు అడుగుతుంది నేను ఏ ఆలోచన ఆలోచించాలి అని. आपका मन बिना आपसे पूछे अपने अंदर में कोई संकल्प మీ पैदा మనసు మీతో ఆజ్ఞ లేకుండా వేరే సంకల్పం చేయదు, नहीं करेगा, कभी नहीं करेगा। ఎప్పుడు చేయదు కూడా చేయదు. ये अभी हम लोग ऐसा अनुभव करते हैं మేము ఈ విధంగా అనుభవం చేస్తున్నాం. ఇప్పుడు कि हमारे मन के अंदर में जब कोई विचार आना चाहता है మా మనసులో ఏదైనా ఆలోచన రావాలనుకున్నప్పుడు तो हमें पहले ही पता चल जाता है। మనకు ముందే తెలిసిపోతుంది. तो अगर वह विचार अच्छा है ఒకవేళ ఆలోచన బాగుందంటే तो हम उसको अलाउ करते हैं, దానిని ఆజ్ఞానిస్తాం. और अगर ठीक पर- नहीं है ఒకవేళ సరిగ్గా లేదనుకోండి तो हम उसको रोक लेते हैं। దానిని ఆపేస్తాం. हम उसको कहते हैं यू आर नॉट वेलकम, మీరు ఇక్కడ స్వాగతానికి పనికిరారు, तुम्हारा स्वागत नहीं है। ఇక్కడ మీకు స్వాగతం లేదు. विचार वहां से वापस चला जाता నెక్స్ట్ है। వెళ్ళిపోతుంది, చేంజ్ అయిపోతుంది. अगर आपने आत्म अनुभूति की है ఒకవేళ మీరు ఆత్మ అనుభూతి చేసినట్లయితే तो कोई भी विचार आपके अंदर आने से पहले ఏదైనా ఆలోచన మీ ముందు వచ్చే ముందు वो आपके दरवाजे को वैसे ही नॉक करेगा వాళ్ళు మీ దర్వాజా ముందు అలానే లాక్ చేస్తారు. जैसे आपके घर में आने वाला कोई आउटसाइडर అవుట్ సైడ్ ఎవరైనా ఉన్నారనుకోండి, वो आपके डोर को नॉक करता है। ఆ డోర్ ని తట్టుతారు కదా ముందు. कोई भी विचार बिना आपके परमिशन के మీ పర్మిషన్ లేకుండా ఏ ఆలోచన అయినా आपके मन में नहीं మీ आएगा। మనసులో రాజాలదు. तो मन को समझना है। మనసుని అర్థం చేసుకోవాలి. अब मैं मन का थोड़ा आपको विज्ञान बताता हूँ। విజ్ఞానం చెప్తాం, సైంటిఫికల్. मन का विज्ञान ये है कि मन एक प्रकार का कारखाना है। మనసు ఒక రకమైన ఫ్యాక్టరీ. जैसे स्टील का कारखाना, స్టీల్ యొక్క కంపెనీ, वहाँ स्टील पैदा होता है। స్టీల్ తయారవుతుంది. फर्टिलाइजर कारखाना,
రసాయన యొక్క ఫ్యాక్టరీ, वहाँ फर्टिलाइजर पैदा అక్కడ होता है। రసాయనాలు తయారవుతాయి. मन भी एक कारखाना है, మనసు కూడా ఒక ఫ్యాక్టరీ, इसमें विचार पैदा होते हैं। ఇందులో ఆలోచనల ఉత్పత్తి అవుతుంది. और इसकी खूबी यह है దీని విశేషత ఏది అంటే कि हर 2 सेकंड में एक विचार मन में पैदा 2 होता है। సెకండ్లకి ఒక ఆలోచన ఉత్పత్తి అవుతుంది. 2 సెకండ్లకి ఒక ఆలోచన. 1 मिनट में 30 विचार पैदा हो जाते ఒక్క हैं। నిమిషంలో 30 నిమిషాల ఆలోచనలు నడుస్తాయి. 1 घंटे में करीब 2000 विचार पैदा हो जाते ఒక हैं। గంటలో 2000 ఆలోచనలు నడుస్తాయి. और 24 घंटे में करीब 40,000 विचार पैदा होते हैं। 24 గంటల్లో 40,000 ఆలోచనల ఉత్పత్తి అవుతుంది. अगर हम मन को खुले तौर पर खेलने छोड़ देंगे మేము ఫ్రీగా మనసుని ఆటలాడడానికి వదిలేశాం అనుకోండి, तो हमारा ब्रेन जो है वो बिल्कुल गर्म हो जाएगा మన మెదడు ఏదైతే ఉందో బ్రెయిన్ అది హీట్ అయిపోతుంది, और वो जलने लगेगा। అది కాలిపోతా ఉంటది. అందుకని క్రోధం వస్తుంది. जैसे कि आप अपने घर का सारा बिजली, फैन, फ्रिज सब चला दीजिए మీ ఇంట్లో ఫ్రిడ్జ్, ఫ్యాన్, లైట్లు అన్ని ఆన్ చేసి పెట్టండి. तो आपके बिजली का मीटर तेज तेज घूमेगा మీ మీటర్ ఏదైతే ఉందో కరెంట్ మీటర్ అది స్పీడ్ గా తిరుగుతుంది. और हाथ लगाइएगा तो वो काफी गर्म हो ఆ जाएगा। మీటర్ పైన చేయబెట్టి చూడండి, అది బాగా హీట్ అయి ఉంటుంది. तो हमें अपने मन के अंदर అలాగే మన మనసు లోపల सभी विचार को पैदा नहीं होने देना అన్ని है। ఆలోచనలు ఉత్పత్తి చేయనివ్వకూడదు. हमें मन में सिर्फ अच्छे विचार, మనకు మనసులో కేవలం మంచి ఆలోచన, सिर्फ पॉजिटिव विचार కేవలం శ్రేష్టమైన ఆలోచన पैदा करना है। ఉత్పత్తి చేయాలి. आपको पता है, మనకి తెలుసు, आपको अनुभव है మీకు అనుభవం కూడా ఉంది, कि पॉजिटिव विचार మంచి ఆలోచనలు हमारे मन के अंदर మన మనసు లోపల बहुत धीरे धीरे आते हैं। చాలా మెల్లమెల్లగా వస్తాయి. पॉजिटिव विचार की गति మంచి ఆలోచన యొక్క ఏదైతే గతి ఉందో बहुत स्लो होती है। చాలా స్లో ఉంటుంది. जब आप योग करने बैठते हैं ఎప్పుడైతే మీరు యోగం చేయడం మొదలు పెడతారో तो आपको अनुभव है, మీకు అనుభవం ఉంది, आप बाबा से बात करते మీరు हैं బాబాతో మాట్లాడతారు, कि बाबा బాబా मैं शांत आत्मा हूँ। నేను శాంతాత్మని. और फिर आपको समझ नहीं आता कि अब क्या विचार करूं। దాని తర్వాత అర్థం కాదు ఇప్పుడు ఏం ఆలోచించాలి. आप शांति से बैठे रहते हैं। మీరు శాంతిలో కూర్చున్నారు. कुछ सेकंड बीत जाता है, కొన్ని సెకండ్లు గడిచిపోతుంది. बाबा आपको अनुभव कराता है। బాబా మీకు అనుభవం చేస్తున్నారు. बाबा कहता है तुम प्रेम బాబా स्वरूप అంటారు हो, మీరు ప్రేమ స్వరూపం, तुम आनंद स्वरूप भी మీరు हो। ఆనంద స్వరూపం. और इस प्रकार से बहुत कम विचार ఈ విధంగా చాలా తక్కువ ఆలోచన योग में चलते हैं। యోగంలో నడుస్తుంది. इससे हमारा ब्रेन దీని ద్వారా మన బ్రెయిన్ शांत रहता है శాంతిగా ఉంటుంది, और మరియు अच्छा लगता है। మంచిగా అనిపిస్తుంది. तो मन पर विजय प्राप्त करना बिल्कुल आसान है। आप మనసు अपने పైన విజయం పొందడం చాలా ఈజీ. आप सारा दिन आत्म अनुभूति करिए రోజు మొత్తం ఆత్మ అనుభూతి చేయండి. तो मन कोई भी संकल्प आपसे पूछ करके उत्पन्न करेगा। ఏదైనా సంకల్పం మీకు అడిగే ఉత్పత్తి అవుతుంది మనసు. ओके, ఓకే, ఇంకా మనల్ని మనం మాట్లాడాలి. మన మనసుతో మనం యోగం ఉదయం చేశాం కదా, ఆ మనసును కంట్రోల్ చేసే యోగం అన్నమాట. మనసుతో మాట్లాడే బ్రహ్మబాబా దర్బార్ వేసేవాడు, హే మేరా మన్, హే మనసా నువ్వు ఎక్కడికి పరిభ్రమిస్తున్నావు. రాజా అయి మాట్లాడాలన్నమాట, దర్బార్ వేయాలి. రాజ్య సింహాసనం పైన కూర్చొని మంత్రులకి, కర్మచారులకి ఈ రోజు ఏ పొరపాటు చేశావు, 63 జన్మలను నాకు వశం చేసుకొని విసిగించావు. హే మనసా నువ్వు ఎక్కడికి పరిభ్రమిస్తున్నావు, ఎటు పోతున్నావు, ఎవరిని చూస్తున్నావు, స్వయాన్ని స్వయం మాట్లాడాలి అమృతవేళ. అప్పుడు కంట్రోలింగ్ పవర్ వస్తుంది, శక్తి వస్తుంది. ఇది ఓకే. సో చదవగలిగితే చెయ్యి రాత, చదవగలిగితే చెయ్యి రాత, రాయగలిగితే నోటి రాత, అర్థం కాని నుదుటి రాధా, అర్థం కానిది మధురాత, అనుభవించాల్సింది నుదుటి రాత. అందుకని కావాలి శివబాబా బ్రహ్మబాబా చెయ్యుత, అది లేని నాడు జీవితం అంతులేని ఎదురిత. బ్రహ్మకుమారిస్ అంటే ఏమిటి? ఈరోజు కవిత్వంలో మీకు చెప్తున్నాను, కవి షైరింగ్ హై. బ్రహ్మకుమారిస్ అంటే ఏమిటి? బ్రహ్మకుమారి శిక్ష కాదు, అది తరతరాలకి రక్ష. బ్రహ్మకుమారి శిక్ష కాదు, అది తరతరాలకి రక్ష. బ్రహ్మకుమారి యంత్రం కాదు, తీర్చిదిద్దే యంత్రం. ఇది భాగ్యాన్ని తీర్చిదిద్దే యంత్రం, మనుషుల నుండి దేవతలుగా తీర్చిదిద్దే యంత్రం ఇది. బ్రహ్మకుమారిస్ భవనం కాదు, బ్రహ్మకుమారిస్ బిల్డింగ్ కాదు, అది జ్ఞానాన్ని తీర్చిదిద్దే వనం. బ్రహ్మకుమారిస్ ఆట కాదు, బ్రహ్మకుమారిస్ ఆట కాదు, అది అనాది విజ్ఞానపు తోట, అది అనాది విజ్ఞానపు తోట. బ్రహ్మకుమారిస్ అంటే కుమారి డిఫరెన్స్. కొందరు కావాలంటే ఓర్చుకోవాలి, కొన్ని రావాలంటే. ఇక్కడ చూడండి డిస్టెన్స్ ఉంది శబ్దానికి.
జీవితం గురించి అన్నమాట. కొందరు కావాలి అంటే ఓడ్చుకోవాలి, కొన్ని రావాలి అంటే జీవితంలో కొన్ని రావాలి అంటే నేర్చుకోవాలి. అందరూ కావాలనుకుంటే, అందరూ నా వాళ్ళు కావాలనుకుంటే మార్చుకోవాలి. అందరూ నా వాళ్ళు కావాలనుకుంటే మార్చుకోవాలి. అన్ని కావాలనుకుంటే అలవర్చుకోవాలి. అన్ని కావాలి, బాబా నుండి అన్ని కావాలంటే ఇక్కడ అలవర్చుకోవాలి. అలవర్చుకోవాలంటే ఇముడ్చుకోవాలి, సహించాలన్నమాట. అందుకని ఈరోజు పిల్లలు నడుస్తారు స్టైల్తో, మాట్లాడతారు మొబైల్తో, పని చేస్తారు టైప్తో, నడుపుతారు బైక్తో, దెబ్బలు తింటారు వైఫ్తో, పరేషాన్ తమ లైఫ్తో. అందుకని ఈ జ్ఞానాన్ని అనుకోకండి భారం, ఈ జ్ఞానం లేకపోతేనే మహాఘోరం. అందుకని బాబా పెట్టలేదు ఈ జ్ఞానానికి బేరం. ఇక్కడ చెప్తున్నారు సర్వ వేదాల సారం. విని మార్చుకుందాం వ్యవహారం, వ్యవహారం, వ్యవహారం. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.